ఉపాధ్యాయులు చెప్పినట్టు మీరు మంచి క్రమశిక్షణతో వారు చెప్పినట్టు విని మీరు కూడా మంచి ఫలితాలు సాధించాలని మేము మాకు తోచిన కాడికి మా మండల పరిషత్ నుంచి ఏ మండల్లో లేని విధంగా మాకు తోచిన కాడికి మండల పరిషత్ నిధుల నుంచి మేము ఈ 5 సంవత్సరాలు మాకు తోచిన కాడికి స్కూల్స్కు మా తరపున సేవ చేస్తూ మాకు సహకరించిన అధికారులకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఇక అవకాశం లేదు, ఎందుకంటే ఇంకా 15 రోజులు ఉంది, మాకు ఏం చేద్దామన్నా మాతోటి కాదు, అందుకు మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుచు. నిజంగా గడిచిన ప్రభుత్వంలో మేము తోచిన కాడికి అభివృద్ధి చేసినాం. ఇప్పుడు కూడా స్కూల్స్కి అంటే మన ఊరు మన బడి అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి మంచి స్కూల్స్కు, అంటే అన్ని స్కూల్స్కు కాలేదు, కొన్ని స్కూళ్ళు ప్రోగ్రాం రన్నింగ్ అవుతుంది, విద్యార్థులు చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పేసి గత ప్రభుత్వం మంచి ఆలోచనలతో తెచ్చిన ఈ స్కీమ్ కంటిన్యూగా చేస్తూ అందరికీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుచు మరొకసారి ఉపాధ్యాయులు చెప్పినట్టు మీరు క్రమశిక్షణతో అన్నీ విని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఏదన్నా చిన్న అవసరం ఎవరు వచ్చినా ప్రజల అభిష్టం మేరకే, ఇక్కడ పిల్లల అభిష్టం మేరకే నడుచుకోవాలి. మనం చెప్పారు ఇప్పుడు హెచ్ఎం గారు 95% రిజల్ట్ వచ్చిందని చెప్పారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 10కు రావాలి, ఎందుకు తక్కువ రావాలి? నేను మొన్ననే డొంకేశ్వర్ స్కూల్ వెళ్ళిన హై స్కూల్, అక్కడ ముగ్గురికి 10కు 10 వచ్చి, రిమైనింగ్ స్టూడెంట్స్కి 90% అయిపోవచ్చు. మనం కూడా ఎందుకు సాధించకూడదు? నెక్స్ట్ నేను జడ్పీ చైర్మన్ ఉన్నా లేకున్నా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 10కు 10 ఒక 10 మంది అన్న రిజల్ట్ తీసుకురావాలని సందర్భంగా మన దగ్గర ఉంది. ఇప్పుడు బోర్గాంపి హై స్కూల్ స్టేట్లోనే 5వ స్థాయిలో ఉంది. మనం కూడా నందిపేట హై స్కూల్ని ఎందుకు తీసుకురావాలి? నాకేంటంటే నందిపేట అంటేనే నా మక్కువ, నా సొంత మండల లెక్క. సొంత మండలు మాకులూరు అయినా రెసిడెన్షియల్ మండలి అయినా ఇక్కడ 20 ఏళ్ళు ఉన్నా, అక్కడికంటే ఎక్కువ పరిచయం. ఇదే స్కూల్లో ఎన్నోసార్లు వచ్చి 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఎన్నోసార్లు మాట్లాడిన రోజులు. కాబట్టి మీరందరూ మీతో పాటు మీ కృషి చేయాలని చెప్తూ, పిల్లల్లో ఎందరో ఆణిముత్యాలు ఉన్నారు. ఈ పిల్లలను జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మను సార్థకత చేసేది మీ గురువులే. కాబట్టి మీ చేతుల్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేసారు కానీ మీ చేతిలో పెట్టారు. మీరు వాళ్ళని భారత పౌరులు చేసి మంచి పౌరులు చేసి పెద్ద జాబ్స్ ఇప్పించే బాధ్యత మీ దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి 6th నుంచి తిరుగుతూ ఉన్నా, బడి బాటలు 19th వరకు ఉన్నది. చాలా స్కూల్స్కి వెళ్ళాం, డోర్ టు డోర్ వెళ్ళాం. చాలామంది గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతామని తండోపతండాలుగా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదివాను. గవర్నమెంట్ హై స్కూల్, డిగ్రీ కాలేజ్, జీజీహెచ్. ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎందుకు తయారు కాకూడదు? మంచి డాక్టర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, మాతోటి ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు. కాబట్టి మీకు టీచర్స్ కోరేది ఏంటంటే, పిల్లల భవిష్యత్ అంతా మీ చేతులు. కాబట్టి వాళ్ళను తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తూ, ఈరోజు మన జిల్లాలో 1221 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 496 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఊరు మన బడి కానీ, ఆదర్శ ఏఏపీసీ కానీ ఏదైనా పేర్లు చేంజ్ అయినా ఉద్దేశం ఒకటే, రిపేర్ చేయాలా పిల్లలకు. ఎందుకంటే మంచి వాతావరణంలో ఉంచాలా, మంచి టాయిలెట్స్ ఉంచాలి, మంచి డ్రింకింగ్ వాటర్ ఉంచాలా, మంచి చిన్న రిపేర్స్ రూప్స్ అటువంటి ఉంటే రిపేర్ చేయాలి. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, మా జడ్పీలో యాంటీ రూమ్లకు పోగానే పిల్లలు కాబట్టి ఇటువంటి అన్నీ ఈ ఏఏపీసీలా ఖచ్చితంగా చేయించాలని,
ఇంకా ఏదైనా రిమైనింగ్ ఉంటే 3-4 రోజుల్లో ఖచ్చితంగా చేయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మైకు మాకైతే చాలా అభినవ సంబంధం ఉంది. ఉద్యమ నాయకులం గంటలైనా మాట్లాడచ్చు. 11 o'clock జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం మాతూరు కూడా ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలి. కాబట్టి దయచేసి పిల్లలని నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ స్కూల్లోనే మీరు చదవండి, భవిష్యత్తు ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర కూడా చెట్లు పెట్టుకొని హరితారం. ఇక్కడ కూడా హెచ్ఎం టీచర్ కోరేది ఏంటంటే సరౌండింగ్ పరిశుభ్రం నుంచి చెట్ల కార్యక్రమం కూడా పెట్టండి. మీకు తెలుసు కదా చెట్లు ఏం చేస్తారు పిల్లలు చెప్పండి, ఇక్కడ చెప్పండి, లేచి ఒక్కరు చెప్పండి చెట్లు ఏం చేస్తాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, మనకు ప్రాణవాయువు ఏంది, ప్రాణవాయువు ఏంది. ఏం చేస్తాయి చెట్లు? ఆక్సిజన్ ఇచ్చి ఏం స్వీకరిస్తుంది, ఏం పీల్చుకుంటుంది? గతంలో ప్రభుత్వం కూడా ఈ చెట్ల కార్యక్రమం కానీ ఈ పిల్లల చదువులో కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసింది. మన గురుకులాల స్టూడెంట్స్ మీద ఒక్కొక్క స్టూడెంట్స్ మీద 1,25,000 కూడా ఆ ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా మరి మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యంలో ముందుంటేనే ఆ ప్రభుత్వము ముందుకు సాగుతుంది. కాబట్టి ఈరోజు కూడా ఈ ప్రభుత్వము మీకు తెలుసు, నేను పార్టీలకు అతీతంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పెట్టే కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన అధికారిక కార్యక్రమం. అదే ప్రజాపాలన పెట్టి మన ఈ గవర్నమెంట్ పెట్టినా వచ్చిన, ఇప్పుడు కూడా వస్తున్నా 2,000 కోట్లు మరి ఈ ఏఏపీసీకి ఈ ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసినట్టు తెలుసు. దాంట్లో 10% కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుసు. కాబట్టి మరి నేను కూడా ప్రభుత్వాలకు కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మన్నన పొందాలా, పిల్లల మన్నన పొందాలా, పిల్లల భవిష్యత్తు కాపాడే ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ కలెక్టర్స్ కానీ పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కానీ కావాలని మీ అందరినీ కోర్చు. మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ